భక్తి రెండు విధానాలుగా మనం తెలుసుకున్నాం. ఒకటి సాధనా భక్తి, రెండోది రాగానుగ భక్తి. ఈ రాగానుగ భక్తికి వైదిక భక్తి మరి భావభక్తి కూడా అంటారు. ఈ రాగానుగ భక్తి, వైదిక భక్తి, భావభక్తి పీక్ స్టేజ్. భక్తిలోని చాలా సర్వోత్కృష్టమైనది. ప్రారంభంలో ఒక వ్యక్తి, ఒక జీవుడు సాధన భక్తి చేయాలి. సాధన భక్తిలోని మనం 9 మెట్లు, మనం బహుశా 3 మెట్లు చర్చించుకున్నాం. ఏంటి మొట్టమొదటి మెట్టు? ఆదో శ్రద్ధ. శ్రద్ధ ఎవరిపైన ఉండాలి? మనకి నామం పైన, తులసి పైన, గురువు పైన, భగవంతుల పైన, వైష్ణవుల పైన, సాధువులు మహాత్ముల పైన, కథ పైన, భగవంతుల శ్రీ విగ్రహం పైన, ఏకాదశి వ్రతం పైన, ఇవన్నీ శ్రద్ధ. తులసిని చూస్తే కేవలం వృక్షం అనుకోకూడదు. ఏకాదశి వ్రతం కేవలం ఇది ఒక ఉపవాసం అని అనుకోకూడదు. ఏకాదశిని చాలామంది ఇది ఒక ఉపవాసం వ్రతం అనుకుంటారు. కాదు, ఇది ఉపవాసం వ్రతంతో సహా ఇది ఇటువంటి సాధన, భగవంతుడికి మనకి చాలా దగ్గరగా చేసే ఉపాయం, సాధన. ఇది ఇటువంటి బలం ఏకాదశిలో ఉన్నది. భగవంతుడికి అతి దగ్గరగా మరి అతి అనుగ్రహం చాలా సరళంగా పొందగలం ఏకాదశి వల్ల. ఒక వ్యక్తి ఎంత సాధన చేసినా కూడా ఏకాదశి వ్రతం చేయకపోతే ఆ సాధన అంత నష్టం. ఎందుకంటే 15 రోజులకి ఒకసారి నవధాన్యం తింటే మనం చేసిన సాధన అంతా పోతుంది. ఎందుకంటే నవధాన్యాన్ని జగత్తులోని పాపమంతా నివాసించుంటుంది నవధాన్యంలో. నవధాన్యం ఎవరైతే తింటారో వాళ్ళు ఖచ్చితంగాను జగత్తులోని ఎన్ని రకాలైన పాపాలు ఉన్నాయో ఆ అన్ని పాపాలు తను చేసినట్టు. ఒక భక్తుడు, ఒక సాధకుడు భగవంతుడి దగ్గరికి చేరుకునే వ్యక్తి ఎప్పుడు కూడాను పాపం నుంచి దూరంగా ఉంటాడు. పాపం నుంచి చాలా దూరంగా ఉంటాడు. ఎవరైతే పాపం చేస్తుంటారో తను ఎప్పుడు భగవంతుడు అనుగ్రహం కాదు కదా, భగవంతులకు అనుభూతి ఎప్పుడు పొందలేరు. చాలామంది అనుకుంటారు ఇటుపక్క రాత్రి అనేక దుష్కర్మము, తాగడము, లేకపోతే ఇటువంటి పనులు చేస్తారు. పొద్దున్నంతా ఇటువంటి పాపాలు చేస్తారు. శనివారం వచ్చినప్పటికి తలకు స్నానం చేసుకొని భగవంతుడి దగ్గరికి వస్తారు భక్తి కావాలని. ఇది ఎటువంటి ప్రకారంగా భక్తి? మనం శాంత రూపంగా కూర్చొని ఆలోచిస్తే తెలుస్తుంది ఇది ఎటువంటివైన భక్తి. పాపము ఏ రోజు చేసినా పాపమే. అది శనివారం చేసేయండి, శుక్రవారం చేయండి, సోమవారం చేయండి, ఏ రోజు చేసినా పాపం పాపమే. ఈ రోజు చేస్తే పాపం కాదు, ఆ రోజు చేస్తే పాపం అనేది కాదు. అయితే ఏకాదశిలోని నవధాన్యాలు తింటే పాపం అని చెప్పేసి మనం చెప్పుకున్నారు. అందుకే నవధాన్యాలు మనం ఇంకా మిగతా రోజు తింటే ప్రాబ్లం లేదు అని చెప్పేసి శాస్త్రం రాసి ఉన్నది. నవధాన్యాలు ఇతర రోజు తినకూడదు అని రాయలేదు. ఏకాదశి రోజే కేవలం తినకూడదు అని రాసి ఉన్నది. కానీ అభక్షణం ఏ రోజు కూడా తినకూడదు. ఏదైతే మనం తింటున్నారో చాలామంది మెతక ద్రవ్యాలు, మాంసాహారం, ఇది ఏ రోజు తినకూడదు. శాస్త్రం రాసిలేదు ఇది ఈరోజు పలానా రోజు తినకండి, పలానా రోజు తినండి అని చెప్పేసి ఎక్కడ రాయలేదు. సో సాధన భక్తిలో మొట్టమొదటి అయింది ఆదో శ్రద్ధ, రెండోది సాధు సంఘం. సాధు సంఘంలోని మనకి భగవత్ కథ, మరి గురు దర్శనం, గురు దగ్గర నుంచి నామము, ఇటువంటి అవుతుంది. ఎవరైతే కథ చెప్తుంటారో ఆ కథ పైన మనం ఆసక్తి, ఆ కథాకర్లో ఒక గురువు, సద్గురువుని దగ్గర తీసుకెళ్ళి
గురువు శరణాగతి చేయిస్తారు. కొంతమంది ఆ విధంగా చేస్తారు, కొంతమంది స్వయంగా గురువు కూడాను శరణం తీసుకుంటారు కథ చెప్పి. మూడవది భజన క్రియ ప్రారంభిస్తారు. భజన క్రియ అంటే ఏంటి? క్రియ అంటే ఏంటి? యాక్టివిటీ. భజన క్రియ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే గురువుగారు ఇచ్చిన నామంతో మనం ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం స్మరణం చేస్తామో అప్పుడు యాక్టివిటీ ప్రారంభం అవుతుంది. ఏం యాక్టివిటీ? భజన తాలూకు యాక్టివిటీ ప్రారంభం అయ్యింది. ఎప్పుడైతే గురువు దగ్గర నుంచి మరి హరినామం తీసుకునేది అప్పటివరకు మీరు ఇంకా భజన క్రియ ప్రారంభించలేదు, స్టార్ట్ చేయలేదు అనమాట. భజన క్రియ ఇంకా ప్రారంభం అవ్వలేదు. ఈ మూడు చాలా దగ్గరగా వెంటనే ఒకళ్ళ భాగ్యం అయితే అయిపోతుంది. శ్రద్ధ కలగొచ్చు, శ్రద్ధకు తగ్గట్టుగా సాధు సంఘం అయిపోవచ్చు, సాధు సంఘం వల్ల భజన క్రియ కూడా ప్రారంభం అయిపోతుంది. ఈ మూడు స్టెప్స్ చాలా ఈజీగాను సరళంగాను అతి త్వరగా అయిపోతుంది. భజన క్రియ అంటే ఏంటి? హరినామస్మరణము, గురుగారు ఇచ్చిన నామాన్ని భక్తి శ్రద్ధలతో మనం నామం చేయాలి. ఆ సమయంలోని నామ్ భగవాన్ మన హృదయంలోని ప్రవేశించి మన అనంత జన్మం తాలూకా సంస్కారం నీ కర్ర పట్టుకొని కొడతారు, తోలిస్తారు. హృదయంలోని అనంత జన్మం తాలూకా సంస్కారం ఉన్నదిగా. ఏం సంస్కారం? పాపం చేసిన పాప సంస్కారం, పుణ్యం చేసిన పుణ్య సంస్కారం ఉన్నది. ఈ సంస్కారాన్ని తోలేస్తారు ఈ నామ్ భగవాన్. దీనికే అనర్థ నివృత్తి అన్నారు. అనర్థం భగవంతుని పొందడానికి అనర్థాలు ఏంటి? అనర్థాలు చెప్పండి ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్గా భగవంతునికి ఇది పొందడానికి అనర్థం అంటే అర్థమవుతుందో? శబ్దం తలకు వర్డ్ తలకు మీనింగ్ ఏంటి? అనర్థం. సినోనిమ్ ఏది ఉన్నది? అనర్థం తలకు శబ్దం. అనర్థం అని వర్డ్ తలకు సినోనిమ్ ఏంటి? ఇంగ్లీష్లో అయితే అబ్స్టకల్. దేనికి అబ్స్టకల్? భగవత్ ప్రాప్తికి అబ్స్టకల్, ఆటంకం. ఆటంకాలు. దీనికి నివృత్తి అంటే తొలగించడం. ఆటంకాలని తొలగించే మెట్టు ఇది. సరళమైనగా ఆలోచించాలండి. అనర్థ నివృత్తి అంటే మనం సంస్కృతంలో ఇదేంటి అనుకుంటాం. భజన క్రియ అంటే కొంతవరకు అర్థమైంది, భజనం స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి. శ్రద్ధ అంటే కళ్ళకి తెలిసింది, భజన క్రియ తెలిసింది. అనర్థ నివృత్తి అంటే ఏంటి? ఆటంకాలని తొలగించే మెట్టు ఇది. మనం ఎంత తీవ్రంగా అంటే స్పీడ్గా, ఎంత మనసు పెట్టి, ఎంత తీవ్రంగా మనం, ఎంత తీవ్ర గతితో మనం భజన క్రియ ప్రారంభిస్తాం, ఎంత ఆవేశంగా. ఆవేశం అంటే భావంతో, ఒక తపనతో చేస్తాను, చెయ్యాలి. తపన ఉంటే చాలామందికి నేను చేస్తాను, పొందాలి. మనం పట్టుదల, ఒక పట్టుదలతో ఎప్పుడైతే చేస్తారో దాన్ని బట్టి ఈ అనర్థ నివృత్తి కొలిగిపోతుంది. మనం స్లోగాను, అయిష్టంగాను, అయిష్టం అంటే ఇష్టం లేకుండాను, పట్టుదల లేకుండా ఏదో అవుతుంది జీవితం ఇలా నడుస్తుంది. చాలామంది సరే ఏదో అవుతుందండి, ఏదో చేస్తున్నామండి, ఇలాగ వెళ్తున్నాం నడుస్తున్నాం, అది కాదు. పట్టుదల ఉండాలి. ఎలాగైనా పొందాలి అని పట్టుదల ఉండాలి, మనసులో రావాలి. ఈ జీవితం భగవంతుడు మనకి ఈ ప్రకారం ఊరికినే మనం సమయాన్ని నష్టం చేసుకుంటున్నాం.
తినేసి పడుకొని ఇటువంటి కార్యాలు చేసుకొని సమయాన్ని నష్టం చేసుకోకూడదు. మనకి అర్హుగా దొరికిన ఈ మనిషి జన్మము, సద్గురు లభించారు, సత్సంగం లభిస్తుంది, ఆశ్రమం మనం ఆశ్రయాన్ని మంచి ఆశ్రయం తీసుకున్నాం అనిపిస్తే ఇంకా తీవ్రంగాను మనం పట్టుదలతో పట్టుకోవాలి. ఏదో గడుస్తుంది అని చూడండి, చాలామంది కష్టపడతారు ఉద్యోగంలోని, వ్యాపారంలో లేదు తప్పన కాంపిటీషన్కి ఎదుర్కొంటారు. అన్ని ప్రకారంగాను వాళ్ళ బిజినెస్ డెవలప్ చేయడానికి అన్ని యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తారు. దానికి ప్రమోషనల్ యాక్టివిటీస్, అడ్వర్టైజ్మెంట్, బోర్డ్స్, చాలామంది ఒక బిజినెస్కి డెవలప్ చేయాలంటే బోల్డ్ రకాలుగా ఆలోచిస్తారు. వాళ్ళ బిజినెస్కి బ్రాండ్ క్రియేట్ చేస్తారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, స్టాఫ్ ఆ విధానంగా రిక్రూట్మెంట్ చేస్తారు, బోర్డ్స్ ఎలా పెడతారు, వ్యాపారం అయ్యే చోటు అంత నీట్ అండ్ క్లీన్ పెడతారు, కస్టమర్ రిలేషన్షిప్ పెట్టుకుంటారు. ఇన్ని రకాలుగా ఒక వ్యక్తి బిజినెస్ని డెవలప్ చేయడానికి ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మన మెయిన్ బిజినెస్ ఏంటి? భక్తి. ఆ భక్తి లాంటి బిజినెస్కి డెవలప్ చేయడానికి మనం ఏ ప్రకారంగా ఇనిషియేట్ తీసుకుంటున్నాం? ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్. ఒక రైతు ఒక పంటని మంచిగా రావాలంటే తను ఏం ప్రకారం చేస్తా? కరెక్ట్ టైంకి నీళ్ళు విడిచిపెట్టాలి, పురుగుల మందు కొట్టాలి, గొప్పు తీయాలి, ఫెన్సింగ్ తీసుకోవాలి. అక్కడైతే ఏదో వేరే మేకలు ఆవులు వచ్చేసి నష్టం చేయకుండా పంటని ఎంత కేర్ తీసుకున్నారు పంటని. అప్పుడు తను ఎంత కేర్ తీసుకుంటారో పంట అంత బాగా తనకి అవుట్పుట్ వస్తుంది. అన్ని విధానంగాను, వ్యాపారం అని కాదు, పంట అని కాదు, ఏ రంగంలోని మనం కేర్ఫుల్గా మనం ఎప్పుడైతే మనం చేసుకుంటామో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. భక్తి కూడా చాలామంది భక్తి కేర్ తీసుకోమని చెప్తే చూడండి, ఎవరు కేర్ తీసుకోరు. భక్తి అంటే ఏంటి? గుడికి వచ్చి నమస్కారం చేయడం, కొబ్బరికాయ కొట్టడం, అదే భక్తి. దీనికి కేర్ తీసుకోవడానికి ఏమున్నది అనుకుంటారు చాలామంది. లేదు, ఇది చాలా కేర్ తీసుకోవాలి. ఇది ఇతర జీవితంలోనే చేయడం అవదు, కేవలం మనిషి జీవితంలో చేయగలం. ఆహార నిద్ర భయమైథునంచో, ఆహార నిద్ర భయమైథునంచో సామాన్య ఏతత్ పశుభి నరాణం. ఆహారం, నిద్ర, భయము, మైథును, ఈ 4 పశు మరి నరులు కూడా చేస్తారు. దీనికి చేయడానికి మనం పెద్ద కష్టపడడం అవసరం లేదు, పశువు కూడా చేస్తుంది. కానీ భక్తి పశుపక్షులు చేయలేదు, ఏ జీవరాశి చేయలేదు. కేవలం ఒకటే 64 అవుట్ ఆఫ్ 64 జీవరాశులని కేవలం ఒకే జీవరాశి మనిషి, అతనే ఆ జీవరాశి భక్తి చేయగలరు. ఇంకా స్టిల్ 84 lakhs ఆఫ్ జీవరాశులు ఎవ్వరూ చేయలేరు భక్తి. కదాచిత్ కేవలం ఒకటే ఒక జీవరాశి, అది మనిషి. అందుకే ఇది అర్హు అని చెప్పారు. మనిషే భక్తి చేయగలడు. ఒకవేళ మనిషి భక్తి చేయకపోతే తను పశుభి నరాణం, మనిషి అయినా కూడా అతను పశువుతో సమానం అన్న. మనిషిలకు కాదు ఎవరైతే భక్తి ధర్మాన్ని ఆశ్రయించలేరు. సో అనర్థ నివృత్తి అనేది మనం ఎంత తీవ్రగతితో, ఎంత మనం తపనతో చేస్తామో మన అనర్థి అంత నివృత్తి అయిపోతుంది, ఆటంకాలన్నీ అంత త్వరగా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కర్ర ఉన్నది, కాష్టం, చాలా రోజుల నుంచి ఎండలో వెండి ఉన్నది. దానికి తగ్గట్టుగా మనకు ఒక మంచి ఒత్తు నెయ్యిలో ముంచి ఆ కర్రని కట్టాం, దానిపైన చక్కగా ఒక కర్పూరం పెట్టాం, ఒక అగ్గిపుల్లతో వెలిగించాం. ఆ కర్ర ఎలాగా వెలుగుతుంది? చాలా చక్కగా కష్టపడడం అవసరం లేదు. ఆ కర్ర అగ్నిని వెలిగించడానికి ఒక కర్ర చాలా రోజుల నుంచి నీటిలో పడి ఉన్నది, పుచ్చిపోయి ఉన్నది, కుళ్ళిపోయి ఉన్నది, బురద ఉన్నది. దానికి తీసుకొచ్చి కర్పూరం లేదు, నెయ్యి లేదు, దానికి ఒత్తు లేదు, ఇప్పుడు దానికి ముట్టించాలి మనం. ఎంత కష్టపడాలి? ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, మన పాపము ఎంతైతే మన జీవితంలో ఉన్నదో, ఆ కర్రని ముట్టించడానికి అంత కష్టపడాలో, మన జీవితంలోని పూర్వజన్మలోని అనేక పాపము ఎంతైతే ఉన్నదో మనం అంత భజనలోని కష్టపడాలి.
ఎవరికైతే పాపం ఎక్కువ లేదో వాళ్ళకి వెంటనే భజన చేయడం వల్ల వాళ్ళకి అనుభూతి పొందుతారు, భగవద్గీతకు ప్రాప్తి అయిపోతారు. అయితే మన పాపం ఎంత ఉన్నది మనం తెలుసుకోవాలి. ముందు ఎలా తెలుసుకుంటాం మన పాపం ఎంత ఉన్నది అనేది? ఎప్పుడో చేసిన పాపం నాకు ఎలా తెలుస్తుంది అంటే, మనకి రుచి ఉండదు, మన భగవంతుడి పైన రుచి అనిపించదు, నామం పైన రుచి అనిపించదు, కథ పైన టేస్ట్ అనిపించదు, భగవంతుడి పైన విశ్వాసం నమ్మకం రాదు, ప్రసంగం పైన మనకి ఆస్వాదన చేయలేము. ఇవన్నీ తెలుసుకోవాలి. నాకు అనేక జన్మంతలుగా పాపం ఉన్నది బాబు, ఎందుకంటే నాకు కథ పైన ప్రసంగం పైన నాకు కథ వినడం వల్ల నాకు పులకితం రంజితం అవలేకపోతుంది. నాకు మనసు ఆనందం అనిపించుకుంటుంది. కథ పైన ఇంట్రెస్ట్ లేదు, నామం చేసినప్పుడు ఇంట్రెస్ట్ లేదు, సేవ చేసినప్పుడు ఇంట్రెస్ట్ లేదు, భగవంతుడి శ్రీ విగ్రహాన్ని ఆరాధన చేసినప్పుడు దర్శనం చేసినప్పుడు నాకు ఏ ప్రకారంగా ఫీలింగ్ రాకుంటుంది. అంటే ఇవన్నీ అనర్థ బోల్డ్ ఉన్నాయి. తులసి చూస్తే వృక్షము, చరణామను చూస్తే నీళ్ళు, గురువును చూస్తే ఒక మనిషి, నామం చేసినప్పుడు కోరికలు పుట్టడం, అనేక మనసులోని ఉత్తేజన వేగం, కామము, కామవేగ, కామము, క్రోధము, లోభము, మదమత్సరాలని వేగము మనకి ఎక్కువగా పుడుతుంది. అప్పుడు తెలుసుకోవాలి బాబు, మన అనర్థాలు అనేక ఉన్నాయి. అయితే అనేక అనర్థాలు ఉన్నాయి. నేనేం చేయాలి? ఇంకా నేను సాధనాన్ని పెంచుకోవాలి పట్టుదలతో. ఎలాగ కర్ర తడిచుంటుందో దానికి అగ్గిని నిప్పు పెట్టడానికి మనం అనేక వారికి దానికి ఎండలో పెట్టాలా, లేకపోతే దానికి డ్రై చేయాలా, దానికి తోడాలా, దానికి ఏం చేయాలని చెప్పేసి మనం ఆలోచిస్తాం. అదే విధానంగా మనం అనర్థం పోవాలంటే మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఆ ఎలుగుదాని కారాన్ని పారేసానుకోండి, ఆ కర్ర పోయింది. ఎప్పుడు మీరు నిప్పుని మీకు రాజించలేరు. నిప్పు ఎప్పుడు మీకు రాజించదు. ఎప్పుడు మీరు లభించలేరు. నిప్పు ఎప్పుడు భగవత్ ప్రాప్తి అవ్వలేదు. మీ దగ్గర ఆ కర్ర ఉన్నది, దానికి మీరు ఎలాగా ఎండలో పెట్టాలి, కొన్ని 2 రోజులు 3 రోజులు వరుసన మళ్ళీ తడకూడదు. దానికి కేర్ తీసుకోవాలి, దానికి తోడాలి, చెయ్యాలి, మంచి కేర్లో ఉంచాలి. దాని తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి సంగ్రహించాలి, ఒక ఒత్తు సంగ్రహించాలి, కర్పూరం సంగ్రహించాలి, పెట్టుకోవాలి. సమయం పడుతుంది. ఆ క్షణం అవ్వకపోవచ్చు. ఈ సమయంలోనే మనకి భగవంతుడు అంటే, నామం అంటే, గురువు అంటే, కథ అంటే, తులసి అంటే నిష్ఠ రాకపోవచ్చు. కానీ సంగ్రహించుకోవాలి. ఎలా సంగ్రహించుకుంటే ఒకటే మార్గం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. ఈ నామం ఎవరైతే నిష్ఠారూపంగా భక్తి శ్రద్ధలతో చేస్తారో, తప్పనతో చేస్తారో, అవ్వపైన చేస్తారో, పట్టుదలతో చేస్తారో, ఖచ్చితంగా మీకు అన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఆ కర్ర డ్రై అయిపోతుంది, మీకు ఒత్తు వచ్చేస్తుంది, కర్పూరం వచ్చేస్తుంది, అగ్గి వచ్చేస్తుంది. అదే దానికి రాజిపోతుంది. మీరేం చేయడం అవసరం లేదు, కష్టపడడం అవసరం లేదు. ఈ కలియుగంలోని కేవలం సాధన ఇది ఒకటే. హరే నామ హరే నామేవ కేవలం కలౌ నాస్తేవో గతిర్ అన్యథా. ఇంకా వేరే గతి లేదు, ఒకటే గతి. ఏం గతి? హరినామే మనకి గతి. గతిర్భర్త ప్రభు సాక్షి, గతిర్భర్త ప్రభు సాక్షి. మనకి ఇంకా ఎవరు లేరు, ప్రభువే శ్రీహరి, శ్రీమన్నారాయణ, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రమూర్తి తప్ప మనకి ఎవరు గతి. ఇంకా మనకి హర్త గతిదాయకో, హంతా గతిదాయకో. ఎవరైతే హత్య చేయడానికి వచ్చారో అతను కూడా గతి ఇచ్చారు, పరమగతి ఇచ్చారు. ఎవరిని? హర్తాదిగతి దాయకం. పూతన చంపడానికి వచ్చారు, ఆయన కూడా గతిదాయి, సర్వగతి పరమగతి ఇచ్చారు, తల్లితలో గతి ఇచ్చారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఎవరా? ఇస్తాం. మనం చంపడానికి వెళ్తున్నాం భగవంతుడికి, మనం పొందడానికి వెళ్తున్నాం. మనకి ఎవరా? పూతనాకి ఇచ్చారే, రాక్షసుకి తనకి చంపడానికి ఇచ్చారు, చంపడానికి వచ్చింది తనకిచ్చారు, నాకు ఎందుకు ఇవ్వరు అని ఎప్పుడైనా మనకు మనసులో పుట్టిందా? ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? నేను అతనికి పొందడానికి
చేస్తున్నాను భక్తి, నామం చేస్తున్నాను, నా అనర్థాలన్నీ నివృత్తి చేస్తారు అని నమ్మకం భగవంతుడి పైన ఉండాలి. ఇది వినే సుఖదేవ్ గోస్వామి బ్రహ్మానందంలో ఉండి వచ్చేసారు, నేను కృష్ణుని పొందుతాను అని. ఏ బ్రహ్మానందం నాకు తెలియదు, నిరాకారాన్ని ఏం ధ్యానం చేస్తాను. ఇటువంటి హర్తాగతిదాయకో, ఎవరు చంపడానికి వచ్చారో అతనికి పరమగతి ఇచ్చారు. ఆ పరమగతి నేను ఎందుకు లభించలేను? నేను లభిస్తాను. అటువంటి పరమగతిని నేను లభిస్తాను. అతను ఎవరు? కృష్ణుడు. అతనికి నేను పొందుతాను. అది కృష్ణుడి పైన ఆసక్తి అయ్యాడు సుఖదేవ గోస్వామి. సో అందుకే మనం కూడాను విశ్వాసం ఉంచాలి. ఖచ్చితంగాను భగవంతుడు మనకి అతనికి పొందే అవకాశం. అయితే ఒక విషయం, తాగుబోతుడు రాముడు రామనామం చేస్తాడు, మాంసాహారం తినేవాడు రామనామం చేస్తాడు, అనేక పాప పనులు చేసినప్పుడు నామం చేస్తాడు. అయితే వాళ్ళు పొందుతారా? నామం చేసిన వాళ్ళు అందరూ పొందుతారా? ఎందుకు పొందరు? ఒకవేళ పొందరంటే ఎందుకు పొందరు? చెప్తున్నారుగా, నామం చేసిన వాళ్ళు ఖచ్చితంగా హరేర్నామ 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 ఇవే కేవలం నామం చేసిన వాళ్ళు ఖచ్చితంగా భగవత్ ప్రాప్తి పొందుతారని చెప్పేసి. ఒకవేళ అటువంటి వ్యక్తులు ఎందుకు నామం చేసి పొందలేరు? ఒకవేళ గురువు అనుభూతి ఉన్నదనుకోండి, గురువు దగ్గర తీసుకొని కూడా చాలామంది పాపం చేసే వ్యక్తులు ఉన్నారుగా, లేరేంటి? చాలామంది ఉన్నారు. గురువుగారి దగ్గర తీసుకొని తర్వాత పక్షంలో తులసి బోల్డ్ మంది ఉన్నారు. కేవలం నామకే వస్తే నామం హరినామం తీసుకుంటారు, చాలామంది పాపాలను చేస్తున్నారు కూడా. దీనికి ఏమంటారు? ఇప్పుడు మన టాపిక్ రిలేషన్ ఏంటి? అనర్థం. అనర్థం నివృత్తి చేసినప్పుడు మళ్ళీ అనర్థం చేయకూడదు. మీరు అనర్థం ఇటువైపు తొలగించుకుంటున్నారు, మళ్ళీ మీరు అనర్థాలు మీ అకౌంట్లో తెచ్చుకుంటున్నారు. అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడాను అనర్థం నివృత్తి అవ్వదు. ఎంతైతే ఇన్కమ్ చేస్తున్నారో అంతే ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, ఇంకా సేవింగ్ ఎక్కడ ఉంటుంది? మీరైతే అనర్థ నివృత్తి ప్రయత్నిస్తారో మళ్ళీ అన్ని అనర్థాలు మీరు తెచ్చుకుంటున్నారుగా. అనర్థాన్ని ముందు బంద్ చేసేసేయాలి. అందుకే భక్తుడు భగవంతుడికి కోరుకున్న చాలామంది, దొంగ కూడా కోరుకుంటాడు భగవంతుడికి, స్వామి నాకు ఈరోజు మంచి దొంగతనం చేయడానికి అవకాశం ఇచ్చిందా? డాక్టర్ అనుకుంటాడు, నాకు మంచి చాలామంది పేషెంట్ వాళ్ళు వచ్చినట్టు చూడండి అని చెప్పేసి. పేషెంట్ అనుకుంటారు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా చూడండి అని చెప్తాను. అందరూ భగవంతుడికి నమ్ముకుంటారు. ఎవరు నమ్ముకోరండి? వ్యాపారస్తులు, నేను అందరికీ ఎలాగ మోసం చేయగలను, ఎక్కువ రేటుగా అమ్మగలను, కస్టమర్ అందరితో నేను తక్కువగా చవకగా కొనుక్కుంటా అని చెప్పి అందరూ భగవంతుడికే నమ్ముతారు. కానీ భక్తులు ఎవరు దీంట్లోని? అందరూ భక్తులే కదా. డాక్టర్ భక్తుడే, పేషెంట్ భక్తుడే, కస్టమర్ భక్తుడే, వ్యాపారస్తులు భక్తుడే. కానీ ఎవరు శ్రేష్టమైన భక్తుడు చెప్పండి? ఆశ లేకుండా ఉంటారా? భక్తులు కూడా ఆశ ఉంటుంది కదా. ఏం ఆశ? భగవంతుడికి కావాలని ఒక ఆశ ఉంటుంది. ఆశ లేకపోయిన వ్యక్తి ఎవరు ఉంటారా చెప్పండి? ప్రతి వ్యక్తి ఆశ లేని ఉంటారు. భగవంతుడికి అందరూ భక్తులే, భగవంతుడు అందరూ నామం చేస్తారు కరెక్టే. కానీ భగవంతుడు ఎవరు కోరుకుంటున్నారు? ఇది ఇంపార్టెంట్. మనందరం భగవంతుడు కోరుకుంటాం. దొంగతనం చేసే వ్యక్తి కూడా భగవంతుడు కోరుకుంటాం. తాగుబోతుడు కూడా భగవంతుడు కావాలనుకుంటాడు. తాగుతాడు ఆడు కూడా, నువ్వు రాముడు ఏంటి పెద్ద విచిత్రం అయింది, రాముడు పేరు చెప్తుంటాడు, రాముడు తిడుతుంటాడు, పొగుడుతుంటాడు. చాలామంది ఈ వేదులన్నీ భజన చేస్తుంటారు, ఫుల్ వేసేసుకుంటే భజన చేస్తారు చాలా బాగా. వాళ్ళలాగా రాగాలు స్వరాలు మనం తీయలేం. ఇటుపక్క అలా తాగుతుంటారు, ఇటుపక్క వచ్చేసి రాగాలు స్వరాలు, పాన్ బీడి గుట్కా మిక్చర్ అన్నీ తింటుంటారు కూడాను. మంచి స్వరం, ఏం స్వరం రా, ఏం పాడేర్రా అని చెప్పి చెప్తారు. ఉన్నది కదా. మనం కోరుకుంది ప్రతి వ్యక్తి ప్రపంచంలో భగవంతుడికి కోరుకోపోయిన వ్యక్తి ఎవరు? అందరూ కోరుకుంటారు. కానీ భగవంతుడు ఎవరు కోరుకుంటున్నారు చెప్పండి? చెప్తున్నారు భగవంతుడు, మత్కథావాచకం నిత్యం మత్కథా శ్రవణే రతం మత్కథా ప్రీతే మానసం నాహం తక్షామి తం నరాం నాహం తక్షామి
తం నరాం నాహం తక్షామి, నేను అటువంటి వ్యక్తికి విడిచిపెట్టను. నాం తక్షామి తం నరం, అటువంటి నరుడిని నేను విడిచిపెట్టను. ఏ నరుడు అయితే మత్కథావాచకం నిత్యం, ఎవరైతే నా కథ నిత్యం చెప్తుంటారో, చెప్పే చూడండి, భగవంతుని విడిచిపెట్టట వాళ్ళు. నమత్ కథా శ్రవణే రతం, ఎవరైతే నా కథ వినడానికి రతి అంటే ఏంటి? ఇంట్రెస్ట్, ఇష్టం. మళ్ళీ వచ్చింది ఫస్ట్ స్టెప్, శ్రద్ధ. ఎవరైతే నా కథ శ్రద్ధగా వింటారో, మత్ కథా శ్రవణం రతిం వింటారు. మత్ కథ ప్రీతే మానసం, నా కథ నిత్యం ఎవరైతే శ్రవణం చేస్తుంటారో, కీర్తిస్తుంటారో, వాళ్ళకి నేను ఎప్పుడు విడిచిపెట్టను. నాహం తక్షామి తాం నరం, అటువంటి వ్యక్తికి నేను ఎప్పుడు విడిచిపెట్టను. ఎవరైతే కథా శ్రవణం చేస్తారో, కథని కీర్తిస్తారో, కథని వింటారో, అటువంటి వ్యక్తికి భగవంతుడు ఎప్పుడు విడిచిపెట్టారట. కథలో మనకి లాభం ఏంటి తెలుసా? చెప్పండి. కథ వినడం వల్ల మనకు లాభం ఏంటి? ఇన్ని రోజులు మనం కథ విన్నాం. ఎవరైనా ఒక బెనిఫిట్ చెప్పండి కథ వల్ల, ఎవరైనా పొందేరు, ఈ బెనిఫిట్ నేను పొందేను అని తెలుస్తుంది. చూద్దాం ఎవరు అంత ప్రకారంగా విన్నారండి. కథ వినడంలో లాభం ఏంటి? ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పింది చెప్పకూడదు, భగవంతుడు మనకి విడిచిపెట్టరు అని. ఎందుకంటే భగవంతుడు ఎవరైతే కథ వింటారో భగవంతుడు వాళ్ళకి విడిచిపెట్టరట. నాహం తక్షామి తాం నరాం, అటువంటి నరాన్ని నేను ఎప్పుడు విడిచిపెట్టినాను. ఎవరైతే నా కథ వింటున్నారో, నా కథ చెప్తున్నారో, అయితే లాభం ఏంటి? ఫోన్ వదిలేసారట. ఓకే, జ్ఞానం విజ్ఞానం, సత్యాన్ని తెలుసుకున్నాను, వివేకం వచ్చింది అనుకోండి, భగవంతుడి పైన శ్రద్ధ కలుగుతుంది. వెరీ గుడ్. భగవంతుడు ఎవరైనా తెలిసింది, ఇవన్నీ కరెక్టే. భగవంతుడి పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి భగవత్ కథ వినడం వల్ల భగవంతుడి పైన మనకి నమ్మకం, విశ్వాసం రోజు రోజుకి పెరుగుతుందట. ఇది చాలా ఇంపార్టెంట్. భగవంతుడి కథ వినడం వల్ల నిత్యం మన భగవంతుడి పైన మనకి రోజు రోజుకి విశ్వాసం బిల్డప్ అయిపోతుంది. ఎలాగా ఒక కన్స్ట్రక్టర్ ఒక బిల్డింగ్ మీద బిల్డింగ్ ఫ్లోర్ మీద ఫ్లోర్ కడుతూనే ఉంటాడు. అలాగే మనం విశ్వాసమైన విశ్వాసమైన అపార్ట్మెంట్ చాలా పెరిగిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటి? మనం వికారాలు ఉన్నాయి చేసే మనసులో వికారాలు బోల్డ్ ఉన్నాయి. ఒకటి కాదు, అందరికీ తెలిసిందే మనసులో వికారం అనేది. కోరికలు అనుకోండి, కామక్రోధలు, మదమత్సరాలు అనుకోండి, ఇంకా బోల్డ్ ఆశ అనుకోండి, ద్వేషం అనుకోండి, అనేక వికారాలు. దీనికి ఒక వికారం కాదు, అనంత వికారాలు. అనంత వికారం ఎందుకు అన్నామంటే అనంత జన్మ నుంచి ఈ సంస్కారం, ఈ వికారాలు ఉన్నాయి మనకి. ఇవన్నీ తొలగిపోతాయి కథ వినడం వల్ల. చూడండి ఎంతలా. ఇంకోటిది ఏంటి తెలుసా? చాలా ఇంపార్టెంట్. ఏంటి కథ వినడం? ఇవన్నీ నోట్ చేసుకోవాలి. వింటే అవ్వదు, వింటే అయిపోయింది. వింటే ఇవి ఈ చెవులో వింటారు, ఈ చెవులో పోతుంది. మళ్ళీ ఎప్పుడు కథ వినడం వల్ల లాభం ఏంటంటే ఫటాఫట్ చెప్పాలి, టకాటక్. కలియుగంలోని అనర్థాల నుంచి మనం ఫస్ట్ బయటికి రావాలి. కలియుగంలో అనర్థం అంటే ఏంటి? ఇది ఒక అనర్థం. సత్యుగంలో ఒక రకమైన అనర్థాలు ఉంటాయి, ద్వాపరంలో ఒక అనర్థం, త్రేతాయుగంలో ఒక అనర్థం. ఈ కలియుగంలో అనర్థం నుంచి మనం బయటికి రావచ్చు. ఏంటి కలియుగంలో అనర్థం? కలియుగంలో ముఖ్యమైన అనర్థం ఏంటి? ముఖ్యమైన కళహో ప్రియ, తగులు ఉండవు. చూసారా ఎంతసేపు అయితే మనం కథ వింటాం, మనం తగులు ఆడుకున్నాం ఏంటి? కొద్దిగా బయటికి వెళ్ళి చూడండి, ఎవరికెవరు తగులు అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇంటికి వెళ్తే తగులు, స్కూల్కి వెళ్తే తగులు, కాలేజీకి వెళ్తే తగులు, ఆఫీస్కి వెళ్తే తగులు లేపని చోట ఏంటి? ఊరికి చిన్న బండిలో తిప్పేసినా రేపు తెలుగు మాట్లాడినా వాడికి గుడ్ మార్నింగ్ చెప్పైనా తగులే. ఏంటి వాళ్ళు నాకు చెప్పలేదు గుడ్ మార్నింగ్ ఏంటి అని చెప్పేసి. ఎవరితో అడిగినా తగులే, అడగపోయినా తగులే, మాట్లాడినా తగులే, మాట్లాడపోయినా తగులే. తింటే తగు, తినపోతే తగు, కూర్చుంటే తగు,
పడుకుంటే తగు, ఎక్కడ తగు లేదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కళితలకు అనర్థం. చక్కగా ప్రశాంతంగా ఏ ప్రకారంగా తగు వికారం లేకుండా కూర్చున్నాం. ఇంత ప్రశాంతత ఎక్కడ కూర్చోగలం? ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది అసత్యం. మనం మిథ్యా చెప్పలేదు, అంటే అబద్ధం చెప్పలేదు. ఇంత సమయం మనం చక్కగా అబద్ధం నుంచి దూరంగా ఉన్నాం. ఎవరికెవరం ఏం మాట్లాడుకో సత్యాన్నే వింటున్నాం, సత్యాన్నే ఆస్వాదిస్తున్నాం, సత్యాన్నే అనుభవిస్తున్నాం. అసత్యాన్ని మనం మాట్లాడలేదు, అసత్యాన్ని చింతించలేదు, అసత్యాన్ని మనం ఆలోచన కూడా రాలేదు. అసత్యాన్ని మనం విడిచిపెట్టాం, సత్యాన్ని మనం అనుభవిస్తున్నాం. హింస, ద్వేషము ఇవన్నీ కలియుగుద్దులుగా అనర్థం. హింస, ఎవరిపైన హింస అవుతాం, చక్కగా ఆస్వాదిస్తున్నాం. హింస అనేది లేదు ఇన్ని రోజులు. ఇంట్లో ఉంటే ఇప్పుడు ఏది? ఖచ్చితంగా నువ్వు పక్కింటి వాళ్ళ పైన, లేకపోతే ఇరుగుంటోలో పొరుగుంటోలో బోల్ పైన హింస ఉంటుంది. ఈరోజు మనకి వ్యాపారం నష్టం చేసిన వ్యక్తి పైన హింస బోల్డు. ఈ ప్రకారంగాను అధర్మం పైన ఖచ్చితంగాను మనం భగవత్కథ లేకపోతే ఖచ్చితంగా అధర్మం అవుతూనే ఉంటుంది. అవుదా? కూర్చొని కూడా మనం అనేక అధర్మం చేస్తాం. ఎందుకంటే మన ఆలోచన ఎక్కడికక్కడికో వెళ్ళిపోతుంటుంది. అధర్మమే. కలియుగంలోని ప్రతి వ్యక్తి తలకు ఆలోచన అధర్మమే. ధర్మ ఆలోచన చాలా కష్టం. కూర్చుంటే ఒక వ్యక్తి అనేక అధర్మం ఆలోచిస్తుంటాడు. తను ఎందుకు నా మనసు అలా వెళ్తుందంటే వికారాలు. ఒక వ్యక్తి 4 గోడల మీద కూర్చొని పరీక్షించుకోవాలి. అందరితో పాటు ఉంటే కొన్ని వికారాలు కనబడవు. నిజం. తనకు తను టెస్ట్ చేసుకోవాలంటే ఎప్పుడైనా 4 గోడల మీద ఒక కూర్చోమని చెప్పండి. ఒక అరగంట సేపు, గంట సేపు వాడతాలు ఒక రాక్షసత్వం బయటకు వస్తుంది అన్ని వికారాలు. ఎందుకంటే ఎవరు చూడగా చూస్తే కొంతమందికి వికారాలు దాచుకుంటారు. కావాలని నేను వికారాలు చూస్తే నాకు నిందిస్తారు, నాకు బ్లేమ్ చేస్తారు, నేను నిందించబడతాను అని చెప్పేసి కొన్ని వికారాలు దాచుకుంటాడు. నేను ఎప్పుడైతే తను ఎవరు చూడరు 4 గడుల మధ్య ఉంటారో అప్పుడు వస్తాయి మనసు నుంచి వికారాలు, బోల్డ్ వికారాలు. ఈ వికారం నుంచి మనం బయటపడి ఉన్నాం సత్సంగం వల్ల. అధర్మము మరి అన్నిటికంటే ఏంటి? పరనింద, నిందించడం. అందరూ ఈరోజు తల్లిదండ్రులు నిందిస్తారు, అక్కచెల్లిని నిందిస్తారు, ఫ్రెండ్స్ నిందిస్తారు, స్నేహితులు నిందిస్తారు, చాలామంది గురువుని కూడా నిందిస్తారు. ఇటువంటి నిందాల నుంచి మనం బయటికి వచ్చాం ఎప్పుడైతే మనం సత్సంగంలో కూర్చున్నాం. ఇన్ని అనర్థాల నుంచి చెప్తున్నారు ధన్య ఘడి జబ సోయి సత్సంగ. ఆ సమయం ధన్యము ఏ సమయం అయితే మనం సత్సంగంలో కూర్చున్నాం. ఇదే మనకి అకౌంట్. ఈ సమయం ఉన్నది కదా మనకి, ఈ అకౌంట్ చాలా మనకి రిచెస్ట్ సమయం. ఈరోజు ఎంత కోట్లు సంపాదించినా, ఎంత ఉద్యోగం చేసినా, ఎంత ఫేవరబుల్ ఉన్నా కూడా మంది ఈ సమయం ఉన్నదే మనం ఏదైతే కూర్చున్నామో 7:30 నుంచి 8:30 వరకు, ఇది చాలా పీక్, అన్నిటికంటే గొప్ప సమయం ఇది. ఎందుకంటే మనం సత్సంగం లభించాం, అనర్థాల నుంచి దూరంగా ఉన్నాం. ఎవరి నింద లేదు, ఎవరి ద్వేషం లేదు, హింస లేదు, అసత్యం లేదు, అధర్మం లేదు. కేవలం సత్సంగం వల్లే అవుతుంది. ఇదే కలియుగ అనర్థాలు. మరి చెప్తున్నారేంటి? ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళకి ఎప్పుడు నేను అటువంటి వ్యక్తికి నాహం తక్షామి తాం నరాం, అటువంటి వ్యక్తికి నేను ఎప్పుడు విడిచిపెట్టను భగవంతుడు అంటున్నారు. ఎవరైతే హరికథ నిత్యం వింటారో, శ్రవణం చేస్తారో అటువంటి వ్యక్తికి భగవంతుడిని విడిచిపెట్టరు. మీరు విడిచిపెడదామన్నా కూడా భగవంతుడిని విడిచిపెట్టరు. సో దానికంటే లాభం. సో అందరూ భగవంతుడికి కావాలని కోరుకుంటారు. తాగుబోతులు కావాలనుకుంటారు, అధర్మం చేసే వ్యక్తి కూడా కావాలనుకుంటాడు. కానీ భగవంతుడు ఎవరికి కావాలనుకుంటున్నారు? ఆ ప్రకారం క్వాలిఫికేషన్ ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరైతే మత్కథ వాచకం నిత్యం మత్కథ శ్రవణే రతిం, ఎవరైతే నా కథ శ్రవణం చేస్తుంటారో నిత్యం, సతతం కీర్తయంతో మాం యతంతస్థ దృఢవ్రతంగా ఎవరైతే నాకు సతతం అంటే నిరంతరంగా నా కథ ఎవరైతే వింటుంటారో, కీర్తిస్తుంటారో అటువంటి వ్యక్తికి
నేను ఎప్పుడు విడిచిపెట్టను అని చెప్పేసి చెప్తున్నాడు. సో విధానంగాను మనం కలియుగంతలకు అనర్థాల నుంచి మనం బయటికి పడాలి. సో ఈ ప్రకారంగాను అనర్థం దూరం అవుతుంది ఎప్పుడైతే భజన క్రియ ప్రారంభం. ఇది రెండు సైమెంటెన్స్గా వెళ్తూనే ఉంటుంది. రైల్వే పట్ట ఒకటి విడిచిపెట్టేవాడనే యాక్సిడెంట్ అయిపోతుంది. అనర్థం విడిచిపెట్టలేము. అనర్థం ఎందుకంటే మనకి అనంత జన్మల నుంచి ఉన్నది అనర్థం. దీనికి విడిచిపెట్టడానికి అవ్వదు, ఇది ఫిక్స్డ్. ఇది దీనికి దూరం చేయాలంటే ఏంటి? భజన క్రియ మనం తీవ్రంగా పెంచుకోవాలి. అట్లీస్ట్ మనం ఎప్పుడైతే భజనలో కూర్చున్నామో, నామం చేస్తున్నామో, లేకపోతే సేవిస్తున్నామో, అట్లీస్ట్ ఆ సమయమైనా మనసు పూర్తిగా చేయి. మనకి చాలా తక్కువగా నామం చేసే అవకాశం ఉంటుంది. 24 గంటలు అరగంట సేపు గంట సేపు ఉన్నది. అట్లీస్ట్ ఆ సమయంలోనే మనం తీవ్రంగా హరే కృష్ణ 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 హరే హరి నా ప్రీతిగా భక్తితో శ్రద్ధతో చక్కగా ఒక ఆసనంలో కూర్చొని స్ట్రైట్గా భగవంతుడి స్మృతితో గురుగారి స్మృతితో తులసీదేవి ముందు పెట్టుకొని అట్లీస్ట్ ఆ సమయం ఇంకే ప్రకారంగా వికారాలు రాకూడదు, ఆలోచన రాకూడదు, నిద్ర ఆలస్యం రాకూడదు. ముక్త కంఠంతో కేవలం హరే కృష్ణ 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 హరే హరి హరే రామ్ రామ్ రామ్. ఆ సమయం అట్లీస్ట్ నిరంతరంగా మనం ఎక్కడ చేస్తున్నాం? 24 గంటలు సతతం ఎక్కడవుతుంది? నిరంతరం ఎక్కడవుతుంది? అట్లీస్ట్ 1 అవర్ ఏదైతే మనం చాంటింగ్ గురించి స్పెషల్గా కూర్చున్నామో అట్లీస్ట్ ఆ టైంలోనే అట్లీస్ట్ మనం చాంటింగ్ కరెక్ట్ చేయగలం. నిద్ర ఆలస్యం అలసట అనేక ఆలోచనలు దుర్బుద్ధి ఇటువంటి రాకూడదు. సో అందుకే మనం ఖచ్చితంగా నామం చేసినప్పుడు మనం కాన్సన్ట్రేషన్గా నామం చేయాలి. ఈ ప్రకారంగా చేయడం వల్ల మన అనర్థాలు అనేక జన్మలకు అనర్థాలు నష్టం అయిపోతుంది. మనం కూర్చొని హరినామం చేస్తున్నామని కాదు, మన అనర్థాలని మనం నష్టం చేసుకుంటాం. ఎప్పుడైతే మనకు అనర్థం నష్టం అవుతుంది అప్పటికి మనకి ఏం రాదు? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నిష్ఠ. నిష్ఠ ఏంటి? ఫస్ట్ అదో శ్రద్ధ, భజన క్రియ, శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, 5వది నిష్ఠ. అప్పుడు మనకి నిష్ఠ ఎప్పుడైతే అనర్థ నివృత్తి అయిపోతుంటుందో, ఎలాగ అనర్థ నివృత్తి అవుతుంటుందో అంటే ఆటంకాలు ఎప్పుడైతే మనకు తొలగిపోతుందో అప్పుడు నామం పైన మనకి నిష్ఠ, భగవంతుడి సేవ పైన నిష్ఠ, వైష్ణవుల పైన నిష్ఠ, ఏకాదశి పైన నిష్ఠ, తులసి పైన నిష్ఠ, భగవంతుడి చరణామృత పైన నిష్ఠ, అనేక నిష్ఠలు వచ్చేస్తాయి మీకు. నిష్ఠ అంటే ఏంటి? నిష్ఠటాల ఒక సినోనిమ్ ఏంటి? ప్రీతియా? నిష్ఠ. చాలా నిష్ఠగా ఉంటాడు అని చెప్పి చెప్తాను సరే. విన్నారా? నిష్ఠ అంటే అర్థం అవుతుందా? నిష్ఠ ఏకాగ్రతం. ఏకాగ్రతం కరెక్ట్ అయినా ఓకే, కానీ ఇంకో సినోనిమ్ మంచిది. నిష్ఠ అంటే డిసిప్లిన్. ఓకే, ఇంగ్లీష్లో డిసిప్లిన్. దృఢచిత్తం. దృఢచిత్తంతో ఉంటుంది. ఏకాది దేనిపైన కూడా అతను దృఢంగా చేయగలరు. సో మనకి దృఢంగా రాకుండా నామం చేసినప్పుడు సేవ చేయనప్పుడు అంటే ఏంటి? అనర్థాల బోల్డ్ ఉన్నాయి. ఎవరో మన పక్కోలు మన అనర్థాలను నష్టం చేయరు. మన ఎరుగుంటోలు పొరుగుంటోలు అమ్మ నాన్న అక్కచెల్లు ఎవరు గురుగారు కూడా నాన్నతో నివృత్తి చేయరు. నీకు ఇచ్చేసారు, నువ్వు నివృత్తి చేసుకున్నది నీకు ప్రక్రియ ఇచ్చేసారు. నువ్వు చేసుకోవాలి. మనకు మనం మన అనర్థాలను నివృత్తులు చేసుకోవాలి తప్ప ఇంకా ఎవరు పొరుగుంటోలు పక్కుంటోలు అమ్మ నాన్న అక్కచెల్లు అందములు ఎవరు చేయలేరు. మనకి మనం చేయాలి. ఎప్పుడైతే మనం నామము దగ్గరగా చేయమో అప్పుడు మనకు అనర్థం నివృత్తి అవుతుంది. సో అందుకే మనం ఖచ్చితంగాను అనర్థ నివృత్తి. అయితే అనర్థ నివృత్తి 3 రకాలుగా అవుతుంది. అది చెప్తే మరి రేపు ఎవరు రారు, అందుకే నేను 3 రకాలు చెప్పను. ముందుకెళ్దాం. నిష్ఠ. సో నెక్స్ట్ ఐదో రకమైనది తెలుసుకున్నావా, కానీ ఇక్కడ తెలుసుకుంటే మరి నెక్స్ట్ తెలుసుకున్నానికి ఏమి ఉండవు. మళ్ళీ మీరు మంచి భక్తులు అయిపోతే అప్పుడు నేను చెప్తాను అనర్థ నివృత్తి. సో అనర్థ నివృత్తి 3 రకాలుగా అవుతుంది. ఆ 3 రకాలు అయినప్పుడు ఎందుకంటే నేను చెప్పాను ముందే, ఈ అనర్థ నివృత్తి అప్పుడే చాలామంది ఫెయిల్ అయిపోతారు. 99% ఈ అనర్థ నివృత్తి స్టేజ్ నుంచి ఫాల్ డౌన్ అయిపోతారు, బ్యాక్ వెళ్ళిపోతారు. బాబు మరి చేయలేము చాలు అని చెప్పేసి ఎవరు చెప్పారు? నామది ఏం అవ్వకుండా ఉంది, ఏం లేదు, వ్యాపారం పోతుంది, ఇది పోతుంది, అది పోతుంది, ఉద్యోగం పోతుంది. ఉన్నది
ఏ ప్రకారంగా లేదు, ఇదన్నారు అదన్నారు, ఇల్లు లేదు ఇవన్నీ ఏంటి అని చెప్పేసి మనకి అక్కడే మనకి డ్రాప్ అయిపోతాం. చాలామంది వదిలేస్తారు, ఉత్సాహం రాదు. అందుకే అక్కడ చెప్పారు ముందే శాస్త్రంలో 3 రకాల అనర్థ నివృత్తి అవుతుంది. ఇలా జరిగిందంటే మీకు తెలుసుకోండి మీ అనర్థాలంతా పోతుంది అని, మంచిదైంది ఇలా పోయింది అని. మనకు కొంత బాధ వస్తే మనం భగవంతుడికి వెంటనే విడిచిపెట్టేస్తాం. ఎవరు చెప్పారు నాకు ఏం లేదు అంతా ఒకటిదే అనుకుంటాం. అందుకే ఎంతవరకు తెలుసుకోండి. నెక్స్ట్ స్టేజ్లన్నీ మనం ఖచ్చితంగా మళ్ళీ 9 స్టెప్స్ మళ్ళీ ఇంకా ఎక్కువగా డెప్త్గా తెలుసుకుందాం. నిష్ఠ ఎప్పుడైతే 4 అనర్థ నివృత్తి ఎవరికైతే మైనస్ అవుతుందో పోతుందో అప్పుడు నిష్ఠ అనేది ఒక వ్యక్తికి పెరుగుతుంది. నిష్ఠ తర్వాత వస్తుంది ఆసక్తి. భగవంతుడి పైన మనకి ఆసక్తి, ఎలాగ బంగారం పైన ఆసక్తి, డబ్బు పైన ఆసక్తి ఉందో అలాగే భగవంతుడి పైన మన ఆసక్తి. ఆసక్తి గురించి మనకి ఎప్పుడు ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనకి తెలుసు పుట్టిన నుంచి మనకు ఆసక్తి ఉన్నది, అన్నిటిపైన ఆసక్తి ఉన్నది. అందుకే ఆసక్తి గురించి చెప్పడం అవసరం లేదు. అప్పుడు నిష్ఠ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు మనకి భగవంతుడి పైన ఆసక్తిని రోజు రోజుకి పెరుగుతుంది. ఆసక్తి పెరిగిన తర్వాత మనకి రుచి కలుగుతుంది నామములని. ఇప్పుడు ఎలాగ పకోడీ తింటే, పాయసం తింటే, మనకి ఇష్టమైన వస్తువులు ఇడ్లీ, గారి, పూరి తిన్నప్పుడు ఎంతైతే మనకి రుచి అనిపిస్తుంది, ఇవాళ ఏముంది సూపర్గా ఉంది అని వర్ణించుకొని గంట సేపు అక్కడ కూర్చొని తింటున్నామే. అలాగా నామం చేసినప్పుడు మనకి రుచి వస్తుంది. వాహ్ 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 అని అంటుంటారు ఒకరు. ఆ ప్రకారంగా శబ్దాలు వస్తాయి. రుచి కలిగినప్పుడు నామం చేసినప్పుడు మనం పులికితం అయిపోతాం. మన ఈ ఏమవుతాయి రోమాలన్నీ రోమాంచం అయిపోతుంది. ఇటువంటి రుచి వస్తుంది. రియల్ టేస్ట్, దిస్ ఈజ్ కాల్డ్ రియల్ టేస్ట్, వాస్తవమైన టేస్ట్ ఇది. సో ఈ ప్రకారంగాను ఇక్కడ వేడి అన్నంకి ఆవకాయ కలుపుకొని కారం ఏమి రుచి అనిపిస్తుంది, ఎంతో రుచిరా ఈ రుచి వస్తుంది. ఆ ప్రకారంగా నామం చేస్తే మనకి రుచి వస్తుంది. ఇంకా దేనిపైన రుచి అనిపించింది మనకు నామం చేస్తే ఈరోజు ఆనందం అనిపిస్తుంది. కీర్తన చేసినప్పుడు రుచి, స్వామికి ఆరాధన చేసినప్పుడు రుచి, ఆరతి దర్శనం చేసినప్పుడు రుచి, అన్నిటికీ మనకు రుచి అనిపిస్తుంటుంది. స్వామి తరపు ప్రతి యాక్టివిటీస్ మనకు రుచి అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే మనం నిష్ఠ ఆసక్తి స్టెప్ని మనం క్రాస్ చేస్తాం. తర్వాత భావం వస్తుంది, భావం కలుగుతుంది. అనేక భావాలు కలుగుతాయి మనకి భగవంతుడి పైన. భగవంతుడి దగ్గరికి ఉన్నాను, భగవంతుడు నా దగ్గరికి వచ్చారు, భగవంతుడు నాతో మాట్లాడుతున్నారు, భగవంతుడితో నేను ఇవాళ స్వప్నంలో చూసాను, భావాలు కలుగుతాయి. అనేక భావాలు పక్కనే ఉన్నారు, నా దగ్గరే మాట్లాడుతున్నారు. ఇవాళ ఒక డిఫరెంట్ అనుభూతి ఒకటి ఇవాళ ఒక భక్తులు చెప్పారు, వినండి. ఇవాళ ఈరోజు భక్తులు ఏం చెప్పారంటే వాళ్ళ తాలూకా సుపుత్రుడు 2వ ఫ్లోర్ నుంచి పడిపోయారు. తెలుసా, 2వ ఫ్లోర్ నుంచి పడిపోయారు. అతనికి ఒక గాయం అవ్వలేదు, ఒక చిన్న గాయమైన అవ్వలేదు, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నారు. 2వ ఫ్లోర్ నుంచి పడి నేను కూడా ఆశ్చర్యమైపోయింది. వాళ్ళ తాలూకా అనుభూతి ఇది ఎలాగ సాధ్యం? 2వ ఫ్లోర్ నుంచి పడిపోయే వ్యక్తి, అందరూ అక్కడ ఉన్న ప్రతి వ్యక్తి అవాకైపోయారు. చూసే వ్యక్తి 2వ ఫ్లోర్ నుంచి పడిపోయారు. ఒక వ్యక్తికి ఒక గంటు కూడా కాదు, హాస్పిటల్కి కాదు, ఒక మెడిసిన్ కూడా వేసుకోలేదు. సాధ్యం. మళ్ళీ వెంటనే లేచి చాలామంది అనిపోయారు ఇతను చనిపోయారేమో అని. పడిపోయిన తర్వాత అనుకున్నారు ఇతను పోయారు, ఇంకా మరి బతకరు అని చెప్పి. కానీ అతనికి ఒక గాయం అవ్వలేదంటే చూడండి భగవంతుడు ఏ విధంగా రక్షిస్తారు. అన్ని విధాలుగా రక్షిస్తారు భగవంతుడు. ఎవరైతే భగవంతుడికి నమ్ముకొని ఉంటారు, అటువంటి ఆ భక్తులు మనలో ఎవరు ఎక్కువ దూరం కూడా లేరు. ఎవరి నామం చెప్పును అటువంటి దూరం కూడా లేరు. అందరూ మన దగ్గరే ఉన్నారు, మనతో పాటే ఉన్నారు, నిత్యం మన దగ్గరే ఉంటారు, మనతో పాటే ఉంటారు. అటువంటి భక్తుల తరగ అబ్బాయి పడిపోయినా కూడా ఈ స్వామి ఎలాగ రక్షించారు చూడండి. సో వాళ్ళ భక్తి ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాలుగా రక్షిస్తారు. సో విధంగా వాళ్ళు భావాన్ని వ్యక్తం చేశారు. నాకు భావం అనిపించింది ఈరోజు భగవంతుడు. తర్వాత వస్తుంది ప్రేమ. భావం తర్వాత ప్రేమ. ఇది 9వ నంబర్
ఫస్ట్ చెప్పండి. ఒకటి ఏంటి? ఆదో శ్రద్ధ, రెండోది సాధు సంఘం, మూడోది భజన క్రియ, నాలుగోది అనర్థ నివృత్తి, ఐదోది నిష్ఠ, ఆరోది ఆసక్తి, ఏడోది రుచి, ఎనిమిదోది భావము, తొమ్మిదోది ప్రేమ. భగవంతుడికి ప్రేమించు. ఇది మన చైతన్య మహాప్రభు ఫిలాసఫీ. ఇది ఇంకా జగత్తులోని ఎవరి ఫిలాసఫీ కాదు. భగవంతుడికి భక్తి చేయండి, లేకపోతే ఆరాధన చేయండి, లేకపోతే కీర్తించండి, ఇవన్నీ చెప్పున్నారు. కానీ భగవంతుడికి ప్రేమించండి అని చెప్పేసి మొట్టమొదటిగా శ్రీమన్ చైతన్య మహాప్రభు చెప్పారు. అటువంటి ఫిలాసఫీలో మనం ఉన్నాం, అటువంటి పరంపరలో మనం ఉన్నాం. మనం ఎంతో గొప్ప. భగవంతుడికి ప్రేమించని చెప్పేసి ఏ శాస్త్రం, ఏ వేదం, ఏ పురాణం చెప్పండి. చాలా గుప్తంగా ఉన్నవి శాస్త్రం. కానీ దానికి చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే దానికి ప్రకటన చేశారు. భగవంతుడికి ప్రేమించండి. విధానంగా మీరు స్త్రీ పుత్రుల్ని, బంగారాన్ని, వైడూర్యాలని, సన్మానాన్ని, ప్రతిష్టాన్ని మీరు ప్రేమిస్తారో అలాగా మీరు భగవంతుడిని ప్రేమించాలి అని చెప్పేసి. ప్రేమ అని శబ్దము భగవంతుడితో మనం ఎప్పుడు కూడా ఊహించిపో ఉంటాం. ప్రదక్షిణాలు చేయండి, కొబ్బరికాయలు కొట్టండి, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళండి, లేకపోతే ఇంకేది చేయండి, భగవంతుడికి సేవ చేయండి అని చెప్పేసి అన్నీ విన్నాం. కానీ ప్రేమించింది అని చెప్పేసి ఇప్పుడు విన్నావా? ఎవ్వరు ఏ ధారణలో చెప్పలేరు, ఇది ఏ సాంప్రదాయం చెప్పలేరు. మరి మన బ్రహ్మమాధ్య గౌడీ సంప్రదాయం, మన చైతన్య మహాప్రభు ఇది ఫస్ట్ కాన్సెప్ట్. స్వయంగా భగవంతుడే నన్ను ప్రేమించండి అని చెప్పేసి చెప్తున్నారు. నాకు ప్రేమ అంటే చాలా గొప్ప. ప్రేమమూర్తి భగవంతుడు శ్రీకృష్ణుడు. ప్రేమకి వశీభూతం అయిపోతారు ఏ వ్యక్తి కూడా. ఒక స్త్రీ పురుషుడికి వశీభూతం ఎందుకంటే ప్రేమ ఉన్నదని చెప్పేసి. కానీ ఆ ప్రేమలోని అనేక కామన ఉన్నది. కానీ భగవంతుడు మరి భక్తులతో అనుకునే ప్రేమలోని ఏ ప్రకారం కామననే ఉంది, నిష్కామమైన ప్రేమ. సో ఇటువంటి ప్రేమకి భగవంతుడు వశీభూతం అయిపోతారు. సో భక్తుడి సామంత సింధులో చెప్పున్నారు టాపిక్. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. సో ప్రేమ భక్తి ఇది పొందాలంటే మనం ఇటువంటి ప్రేమ భక్తి ఉత్తమమైన భక్తి. ఇటువంటి వ్యక్తి నిత్య లీలలోని భగవంతుడు నిత్యం ఎప్పుడైతే వేరిస్తుంటారో ఆ లోకానికి వెళ్ళిపోతామంట. మనం భగవంతుడితో పాటే ఉంటాం, భగవంతుడితో ఆడుకుంటాం, భగవంతుడితో పాడుకుంటాం, భగవంతుడితో మనం చేతి మీద చేసుకోవచ్చు, భగవంతుడితో మనం తినిపించవచ్చు, భగవంతుడు మనకి తినిపించేస్తారు. ఇటువంటి లీలలు ఇది ప్రేమ లీలలు భగవంతుడితోటి. సో ఇది మనం ఈ ప్రకారంగాను భక్తిని ముందుకెళ్తే రామ్, లక్ష్మణుడు మరి విశ్వామిత్రులు జనక్ మహారాజ్ తాలూకా భక్తి గురించి వచ్చింది. ఇది భక్తిదేవి ఎవరు? సీతాదేవి. భక్తిని పొందడానికి వచ్చారుగా. అందుకే 9 స్టెప్పులు ఎక్కితే కానీ భక్తిని పొందలేము. రామచంద్రమూర్తి భక్తిని పొందడానికి వచ్చారు. రామచంద్రమూర్తి ఎప్పుడైతే జనక్ మహారాజ్ దేశగా స్వయంవరంలో కూర్చోడానికి జనక్ మహారాజ్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఆ సింహాసనానికి. ఆ సింహాసనానికి బోల్డ్ వర్ణించున్నారు, చాలా అద్భుతంగా చెప్పున్నారు. ఎంత బాగా తయారు చేశారట విశ్వామిత్రునికి, రాముడికి, లక్ష్మణుడికి. వాళ్ళు కూర్చున్న తర్వాత ఆ స్వయంవరం తాలూకా హాల్ ఏదైతే ఉన్నదో ఎంత శోభాయమానం అవుతుందట. అక్కడ రామచంద్రమూర్తి కూర్చోవడం, అక్కడ లక్ష్మణుడు కూర్చోవడం, అట్లా గురువు విశ్వామిత్రులు కూర్చోవడం ఉంటుంది. ఆ ప్రకారంగా ఏర్పాటు చేశారు జనక్ మహారాజ్ ఆసక్తి అయిపోయారుగా. ఇతను విదేహి, ఏ దేహం పైన ఆసక్తి అవ్వదు, కానీ బ్రాహ్మణులకు దేహం పైన చూసి ఆసక్తి అయిపోయారు. అందుకే రాజు ఇటువంటి ఏర్పాటు చేశారు రాముడు కూర్చుందానికి. ఆ స్వయంవరం తలక హాల్లోకి వెళ్తే ఆ రాముడు ఎంత శోభాయమానం అవుతున్నారంటే అంత శోభాయమానం అవుతున్నారు. అసలు రాముడితో శోభాయమానం, మరి తనకి సింహాసనం ఆ ప్రకారంగా శోభాయమానం చేసి ఉన్నారు. కృష్ణుడు ఎంత బాగుంటారు. కానీ దానికి చూడండి ఎస్కేసీఎం గోషేవాసుని స్వామితల సింహాసనం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా శోభాయమానం అయిపోతారు భగవంతుడు ఎలాగా శోభాయమానమే, కానీ సింహాసనం ఉండడం వల్ల ఇంకా శోభాయమానం. అలాగా విశ్వామిత్రులు జనక్ మహారాజ్ ఆ ప్రకారంగా శోభాయన ఆ హాల్కి చేసి ఉన్నారు. ఈ ధనుష్ పేరేంటి? పినాక్. రాముడు అంటే ఎవరు? ఏంటి ప్రతీకం? జ్ఞానం తాలూకు ప్రతీకం. సీతాదేవి ఎవరి ప్రతీకం? భక్తి. లక్ష్మణ ఎవరి ప్రతీకం? వైరాగ్యం. పినాక్ అహంకారం.
పినాక్ అనేది అహంకారం తాలూకు ప్రతీక. ఈ అహంకారాన్ని ఎప్పుడైతే భంగం చేయరో అప్పటికి భక్తిని పొందలేరు. ఎవరిలో అహంకారం ఉంటుంది, ఏ అహంకారం, నేను ఇటువంటి జాతిని, ఇటువంటి కులంని, ఇటువంటి అందగాడిని, ఇటువంటి డబ్బుని, ఇటువంటి ఆస్తిని, ఇటువంటి బలం ఉన్నవాడి వ్యక్తిని, ఇటువంటి క్వాలిటీ ఉన్నవాడి వ్యక్తిని, ఇటువంటి శక్తి ఉన్నవాడిని, ఇటువంటి ఫేమస్ వ్యక్తిని అని ఎవరికైతే అభిమానం ఉంటుందో అటువంటి వ్యక్తి ఎప్పుడూ భక్తిని పొందలేరు. అనేక రాజులు నేను ఇరుపుతాను అని చెప్పేసి అభిమానికి బయటకు వచ్చేది. అనేక రాజులు ఈ పినాకిని పొందడానికి, ఈ భక్తిని పొందడానికి ఉంది, కానీ ఎవరు పొందారా? ఎందుకు? ఈ అభిమానాన్ని ఎవరైతే భంగం చేసుకోలేరో, వాళ్ళ అభిమానం ఎప్పుడైతే ఎవరు భంగం చేసుకోలేరో వాళ్ళు ఎప్పుడు భక్తిదేవిని పొందలేరు. అందరూ వెళ్ళారు తొడగొట్టుకొని, మేసం ఎత్తుకొని, ఒక్కొక్క రాజులు నేను ఎత్తుతాను, నా బలం చూడండి, ఇది అది అని చెప్పేసుకొని, కానీ ఒక్క ఇంచు కూడా ఎవరు ఒప్పులేకపోతున్నారు. వెళ్ళినప్పుడు అందరూ దేవతల్ని నమస్కరిస్తున్నారు, బాబు నా ఈ పినాక్ మీరు లెగిసిపోవాలి, మీకు కోటి కొబ్బరికాయలు ఇస్తాను, శాస్త్ర దీపాలు ఇస్తాను, నేను యజ్ఞం చేస్తాను, 1000 మందికి అన్నదానం చేస్తానని చెప్పేసి అందరూ నమస్కరించుకుంటున్నాను, నేను గుండు కొట్టించుకుంటాను, ప్రదక్షిణాలు చేస్తాను, నేను 45 రోజులు మాల వేసుకుంటానని చెప్పేసి అందరూ ఒక్కొక్క రాజు వెళ్ళి మాల మొక్కుకుంటున్నారు, నేను ఎలా చేస్తాను ఎత్తేస్తే అని. ఎవరు చెప్తారు? అన్ని దేవతలకి మొక్కుకుంటున్నాను. ఒక్కొక్క రాజు వెళ్ళి నేను ఎలా చేస్తాను, ఎవరు ఒక్క ఇంచు కూడా ఒప్పులేకపోతున్నారు. మళ్ళీ తిరిగి వచ్చి కూర్చొని నిరాశంగాను చెమటాయి, ప్రభు నేను ఎత్తపోతే ఎత్తలేదు, కానీ ఇంకెవరు ఎత్తకూడదు, ఎవరు ఎత్తపోతే నేను 45 రోజులు ఇస్తాను. ఇలా కూడా కోరుకుంటున్నారు, ఇలా కూడా ఉన్నారు కానీ చాలామంది కోరుకుంటారు, నేను ఎత్తపోయినా పర్వాలేదు కానీ ఇంకెవరు ఎత్తకూడదు, నేను బాగోపోయినా పర్వాలేదు కానీ ఇంక ఇతరులు కూడాను బాగోకూడదు అని చెప్పేసి కూడా మొక్కుకుంటారు చాలామంది. ఏదో కూడా రాజులు ఉన్నారు మొక్కుకోడు, రామాయణం రాసి ఉన్నది విధానంగా. చాలామంది ఏ విధంగా మొక్కుకుంటున్నారు వచ్చి కూర్చొని. చాలామంది కొన్ని కారణాలు చెప్పుకుంటున్నారు. ఏం చెప్తున్నారు? చేత కాకపోయిన వాళ్ళు చాలామంది చెప్పుకుంటారు కదా, ఏంటి నేను చేద్దాను కానీ కావాలనే నేను విడిచిపెట్టేసాను అలాగ అనుకుంటాను. మహాదేవులతో నందనబాణంగా మహాదేవుడికి అవమానం చేసినట్టు ఉంటుంది, అందుకే నేను ఎత్తలేదు. కప్పిపుచ్చుకోవడం అన్నమాట దీనికి. భక్తిని పొందపోతే కప్పిపుచ్చుకోవడం. నేను చేస్తాను 16 మాల, ఎందుకు నాకు టైం అవ్వకుండా ఉంది, అందుకే నేను చేయలేకపోతున్నాను, నేను లెగలేకపోయినా, అందుకే మంగళారతి కడికి రాలేకపోయింది, లేకపోతే నేను వచ్చేస్తాను. ఇటువంటి కప్పిపుచ్చుకోవడాలు లేదు, కరెక్ట్ టైంకి రావాలి అంతే. దానికి ఏదో కారణం రాత్రి లేట్ అయింది, అందుకే నేను మోడీని లేకపోయాను, నిన్న తినలేదు కదా అందుకే ఇవాళ అవ్వలేదు, నిన్న అక్కడికి వెళ్ళాను, ఇటువంటి కారణాలు చెప్పడం వల్ల ఎప్పుడు భక్తిని మనం పొందలేము. ఆ కారణమే పొద్దున్న మధ్యాహ్నం నిద్రపోలేదు, అందుకే నేను నామం చేసినప్పుడు నిద్ర వచ్చేస్తుందని, ఇటువంటి కారణం వాళ్ళు చెప్పుకున్నారు. కారణం మహాదేవులతో ధనుర్వాణం కదా, అందుకే ఎత్తలేదు. ఏమన్నా అయితే మహాదేవుల దగ్గర అపరాధం అవుతుంది. చాలామంది ఏమంటున్నారంటే ఇది చాలా ఓల్డ్ బాణం కదా, ఏమైనా ఎత్తితే ఇదైతే ఇరిగిపోయినా కూడా మనకు బాధ. ఎక్కడ ఎరపమని చెప్పలే, ఎత్తమని చెప్పారు కానీ ఎరపమని ఒకరు ఇరిగిపోతే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది, ఎందుకు నాకు మహాదేవులు కోపం అయిపోతారు అని చాలామంది అనుకుంటున్నారు. ఈ విధానికి బోల్డ్ ఎవరు రీజన్ ఎవరు చేస్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారు, ఈ ధనుర్బాణం చూస్తే నాకు పాములా కనబడుతుంది, అందుకే నేను ఈ పావుని ఎందుకు నా తలకు రాసుకుంటాను అందుకు చెప్పేసి నేను అందుకే విడిచిపెట్టేశాను. మళ్ళీ చాలామంది ఏమంటారు తెలుసా, జనక్ మహారాజ్ ఈ ధనుర్బాణం ఎత్తమని చెప్పేశారు కానీ ఎక్కడ గ్యాప్ ఇవ్వలే, పట్టుదల ఉంటే కానీ ఎవరైనా ఎత్తుకుంటారు, పట్టుకుందని కూడా నా అవకాశం లేకుండా చేశారు, ఎలా ఎత్తుతారు ఎవరైనా? ఏదో గోల్డ్ రీజన్స్ ఉన్నాయి కదా, ఇలాగ భక్తి చేయాలని. నేను అమ్మాయి వివాహం అయితే నేను చేస్తాను, లేకపోతే ఇంకే రాత్రి నాకు పంట బాగా అయితే నేను చేస్తాను, లేకపోతే ఇవి చేస్తాను, అలాగైతే నేను ఖచ్చితంగా చేస్తాను, అలాగైతే నేను అలా చేస్తాను. బోల్డ్ కారణాలతోటి ఎప్పుడు మనం భక్తిని పొందలేము. వెనకాట పెడతాం తప్ప అది మన చేతగనం తప్ప కారణం చెప్పుకొని కారణం ఏం చెప్పకూడదు. మనకి ఇష్టం ఉన్నది భగవంతుడు అంటే మనం ముందు పోవాలంతే తప్ప ఈ కారణాలు ఏం చేయకూడదు. రామచంద్రుడు ఎవరు ఎత్తలేపారు. అప్పుడు జనక్ మహారాజ్ ఒక డైలాగ్ చెప్పారు. ఏం చెప్పారు? అబజనికో మాఖే భటమాని బీర బిహీన మహిమే జాని తజహు ఆస నిజ నిజ గృహ జాహు లేఖన విధి వేదేహి వివాహు రామ్ సియా రామ్ రామ్ సియా రామ్. చాలా అభిమానం చెప్తారు.
మన ప్రపంచం, మన భారతదేశం వీరహీనమైన వ్యక్తులు ఉన్నారు, వీరహీనమైన రాజులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు జనక మహారాజు. నాకు తెలిసింది ఎవరికి వీరం అనేది లేదు, పౌరుషం అనేది లేదు. నాకు తెలిసింది పృథ్వీలోని వీర శూన్యం అయిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ప్రకారంగా జనక మహారాజు. నేను ఇంకా ఆశ విడిచిపెట్టేశాను, మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోండి, మీరు ఎవ్వరు, మీ వల్ల ఇది చేత కాదు. జనక మహారాజు చెప్తున్నారు. లెగిసిపోయా, రాజు సింహాసనం లెగిసిపోయి, మీ వల్ల అవ్వదు, మీరు వీర శూన్యం అయిపోయింది ప్రపంచం అంతాను, ఎవరు వీరులు లేరు. ఎంతమంది రాజులు ఉన్నారు, మరి ముఖ్యంగా ఎవరు ఉన్నారు? రఘుకుల తిలక, రఘువంశం, సూర్యవంశంతో ఉన్నారు. అప్పుడు ఇది ఎప్పుడైతే విన్నారో, రఘువంశ సింహ మహుజై కౌహోయి तेहि समाज अस कहई न कोई कही जनक जसी अनुचित बीना విద్యమాన రఘుకుల మని జాని. ఏ లక్ష్మణ్ లెగిసిపోయాడు, ఇంకా లక్ష్మణ్ తట్టుకోలేపారు. రఘుకుల తిలక సింహం, రఘువంశం సింహం రామచంద్రమూర్తి ఉంటుండగానే మీ జనక మహారాజు ఈ విధానంగా చెప్పారని చెప్పేసి తట్టుకోలేపారు. రఫ్ అండ్ టఫ్ ఇచ్చేసేది లక్ష్మణ్. ఏంటి ఇచ్చారండి? రేపు సస్పెన్స్. ఏం చెప్పారు, ఏం చెప్పిన తర్వాత ఏమవుతుంది అనేది రేపు తెలుసుకుందాం. చాలా అద్భుతంగా ఇంకా ఇతను తట్టుకోలేపారు. ఎవరు ఉంటుండగానే ఏ సభలని మీరు ఈ విధానం చెప్తున్నారు, ఎక్కడైతే రఘువంశం ఉన్నదో అక్కడ ఇటువంటి ఎప్పుడు కూడా మీరు చెప్పకూడదని చెప్పేసి బోల్డ్ చెప్తున్నారు. అది మనం ముందుకు తీసుకెళ్దాం. సో విధానంగాను చాలా అద్భుతంగా లక్ష్మణ తలకు ఆవేశం చూసుకొని విశ్వామిత్రులు అనుకున్నారు, కొంపతీసి ఇతన్ని ఎత్తేస్తారా ఏంటి, కొంపతీసి భయపడుతున్నారు. ఇతను ఎత్తేస్తే ఇంకా మళ్ళీ సీతాదేవి రాముడి వివాహం చేసుకోవాలి ఇటుపక్క. ఎందుకంటే లక్ష్మణ తాలూకా కెపాసిటీ తెలుసు. ఎవరు ఇతను? అనంతవాసుడు. తను కేవలం ఒక ఫణంలో, అనంతవాసుడు అంటే అనంత ఫణం ఉన్నది. ఫణంకి ఏమంటారు? పడగ, అనంత పడగ ఉన్నది. అతను ఒక పడగలోని భూమి కేవలం ఆవగంజంత ఉన్నది. అనంత వాసుదేవుని తనుక అనంత పడగలో ఈ భూమి, ఈ ప్రపంచం కేవలం ఆవగంజంతా ఉన్నది అతను శిరస పైన. అతనే ఎత్తున్నా ఈ ప్రపంచానికి, ఈ పినాకుని ఎత్తడానికి అంతసేపు అతనికి చెప్తున్నా. డైలాగ్ ముందు ముందు ఉంటాయి అవన్నీ, ఏం చేస్తానని చెప్పేసి. ఇంకా పౌరుషంతో లెగిసిపోయారు. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఎంత మర్యాదగా అనేది రేపు చెప్పుకుందాం. మంచి మంచి డైలాగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇటువంటి భగవంతుడు భక్తుడు, భగవంతుడు అనుజుడు ఎంత శక్తివంతుడు అంటే భగవంతుడు ఎంత శక్తివంతుడు. కానీ రామచంద్రమూర్తి మర్యాద అంటే మర్యాద పురుషోత్తం. ఏం కోపం రాలేదు అతనికి. అతను ఎంత బలమైన, అంత శక్తి సమర్థుడైన కూడా అతనికి కోపం రాలేదు. ఆ భగవంతుడు అంటే మర్యాద. రాముడు చూడండి, నాకు భర్త కావాలంటే ఎవరిలాగా కావాలనుకుంటాం? రామచంద్రమూర్తిలాగా భర్త కావాలనుకుంటాం. అన్నయ్య కావాలంటే రాముడు అంటే అన్నయ్య కావాలనుకుంటాం. చాలామంది రాముడితో పోల్చుకొనే మనకు కావాలనుకుంటాం. రాజు కావాలంటే రామరాజ్యం కావాలంటారు. రాముడితో మన జీవితం చాలా వరకు ఇది ఉంది. భర్త కావాలన్నా, అన్నయ్య కావాలన్నా, రాజు కావాలన్నా, ఎవరు వివాహంతో ఒక దాంపత్యం కావాలన్నా కూడా రాముడు లాంటివి కావాలని చెప్తారు. ఎందుకంటే రాముడు అంత మర్యాద పురుషోత్తం. రాముడు అన్ని గుణ సంపన్నుడు. మనం ఈరోజు రాముడి తలకి వివాహం గురించి మాట్లాడగలం, కానీ కృష్ణుడి తలకి వివాహం ఎప్పుడు మాట్లాడలేం. ఎందుకు? కృష్ణుడు మరియు రాముడు ఒకటే వివాహం చేసుకున్నారు, కానీ కృష్ణుడు 16,000 మంది గోపికలతో వివాహం చేసుకున్నారు. కానీ అతని వివాహం మనం చెప్పలేము. ఎందుకు? ఎప్పుడు ఫైటింగ్తోనే, ఓల్డ్ ఎఫ్ఐఆర్స్తోనే వివాహం అయ్యాయి కృష్ణుడి వివాహం ఎక్కడ ఇక్కడ ఏ శాస్త్రంలో రాసలేదు. ఎవరు? జాంబవంతి 28 రోజులతో ఫైటింగ్ చేశారు. జాంబవంతితో 28 రోజులతో ఫైటింగ్ చేసేసి అప్పుడు వాళ్ళు మాయగారు. జాంబవంతి తన కన్య ఎవరు? జాంబవతి నేను ఓడిపోయాను బాబు, నీకు మెచ్చుకున్నాను నీ పవర్ అని చెప్పేసి 28 రోజుల తర్వాత ఇచ్చారు బాబు, నువ్వు కన్యాదానం చేశారు. ఇటువంటి వివాహం అవుతుంది. కానీ మన రామచంద్రమూర్తి వివాహం ఇటువంటి మర్యాద, అంత సాంప్రదాయం ప్రకారంగా అవుతుంది. అద్భుతమైన వివాహం. సో
సో ముందుకు మనం వివాహాన్ని ఆస్వాదిద్దాం. సో ఈ ప్రకారంగా కథాన్ని ఇక్కడ విరామం చేస్తూ 2 minutes మనం భగవద్గీతనం చేసి ఈ కథాన్ని విరామం చేద్దాం. వంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో జ్ఞానం భావనేభ్యో వైష్ణవేభ్యో